గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 59 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 52,811 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో లోయెస్ట్ లో వచ్చేసి 52,639, హైయెస్ట్ హై వచ్చేసి 53,180. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక వాలటైల్గా జరిగింది. అట్ ద సేమ్ టైం మార్కెట్ అయితే బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము చెప్తా చూడండి. యాక్చువల్లీ నిన్న మార్కెట్‌లో మనం ఏం చెప్పాము, మన ట్రేడ్ సెటప్ ఒక 30 మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ ఇవ్వండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఆల్ టైమ్ నుంచి స్లైడ్‌గా ఫాలో అయింది కాబట్టి, సో మార్కెట్‌లో మనకు కన్ఫర్మేషన్ ఏమి తెలీదనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ మూవ్ అనేది ఉంటది కాబట్టి, సో నేను అందుకే ఫస్ట్ 30 మినిట్స్ వెయిట్ చేయమన్నాను. ఆల్ టైమ్‌లో ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే ఫస్ట్ 30 మినిట్స్ మార్కెట్‌లో వెయిట్ చేసామో, ఫస్ట్ 30 మినిట్స్‌లో మనకేంటి సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే ఫాల్ సైడ్ ఇచ్చిందనమాట. ఎందుకంటే మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ బయర్స్ నుంచి అంత యాక్టివ్‌నెస్ లేదనమాట. ఎప్పుడైతే బయర్స్ నుంచి యాక్టివ్ లేదో మార్కెట్ ఇక్కడ ఫాలో అవుతుంది. కానీ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కాదనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ కన్ఫర్మేషన్ కోసం యాక్చువల్లీ ఈ నెక్స్ట్ క్యాండిల్ గనక హ్యూజ్‌గా ఫాలో అయిందనుకోని మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసి మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం. కానీ ఏమైంది మార్కెట్ హ్యూజ్‌గా రివర్సల్ అయిందనమాట. ఎప్పుడైతే మార్కెట్ హ్యూజ్‌గా రివర్సల్ అయిందో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను పాయింట్స్. సో దాని తర్వాత మార్కెట్ ఏమైంది? మార్కెట్ దాని తర్వాత ఒక హ్యూజ్ ఫాల్ అయింది. దాని తర్వాత బిగ్ వోలటైల్‌గా బిహేవ్ చేసింది. మార్కెట్ అయితే ఈరోజైతే వోలటైల్‌గా బిహేవ్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ సింగిల్ స్టాప్ లాస్ హంటింగ్ అయితే ఈరోజైతే చాలా మటుకు జరిగిందనమాట. సో అందుకనేసే ఫ్రెండ్స్ నేను మీకు సండే ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. ఏంటంటే నాకు చాలామంది టెక్స్ట్ చేశారనమాట. ఏమని అంటే, "సార్ మన స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం కదా 50 పాయింట్స్. సో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది. సో దీన్ని అవుట్‌కమ్ చేసి బయటికి రావాలంటే ఏం చేయాలి?" అని నాకు చాలామంది అడిగారనమాట. సో దానికి ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఉంటే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో ఇది నేను మీకు క్లియర్‌గా సండే వీడియోలో చెప్తాననమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. ముందుగా రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా పైకే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది ఏదైతే బయస్ యొక్క వాల్యూమ్ అనేది ఉందో దీన్ని సెల్లర్స్ డామినేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ బయస్ యొక్క రిజెక్షన్ ఉన్నా సరే ఇక్కడ సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉన్నా సరే, మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకే వెళ్తుందనమాట. అంటే దీని ఇండికేషన్ చూసారా? మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది తప్ప, మార్కెట్ ఫాలో అవ్వే ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. సో, ఈ క్యాండిల్ బట్టి మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇదనమాట. సో, ఇంకా మార్కెట్‌లో మోస్ట్‌లీ రేపు మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ వన్ సైడ్ మొమెంటమ్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. సో, మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 53,526, 52,987 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 52,786, 52,378, 51,230, 59,610 నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. అది కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో కూడా పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.